హలో గాయ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాసర్స్. సిఎస్కే బ్యాక్ టు ఫామ్. ఎక్కడైతే 2025 లో ఆపిందో అక్కడి నుంచే మళ్ళీ స్టార్ట్ చేసింది ఈ సీజన్. యథావిధిగా అదే లాసెస్ కంటిన్యూ చేస్తూ వస్తుంది. ఇలా చూస్తే మళ్ళీ టేబుల్ టేబుల్లో టాప్ లో ఉంటుంది లాస్ట్ నుంచి. సేమ్ అదే పొజిషన్ లో కంటిన్యూ అయ్యేలా ఉంది లాస్ట్ పొజిషన్ లో. వాళ్ళు సిఎస్కే టేబుల్ టాప్ ఉన్నది ఓన్లీ ఫేర్ ప్లే అవార్డులో బ్రో. పాయింట్స్ టేబుల్లో బాటంలో ఉన్నారు, ఫేర్ ప్లేలో టాప్లో ఉన్నారు. అయిపోయిందా? అయిపోలేదు, ఇంకో పంచ్ ఉంది. నెక్స్ట్ సీజన్కి ఇప్పటి నుంచే ప్లానింగ్ స్టార్ట్ చేసుకోండి. ఇంకా రెండు యంగ్స్టర్స్ ఉంటే ఇప్పుడు ఆడించండి ఇక నెక్స్ట్ సీజన్కి ప్లానింగ్. అవసరమే లేదు, ఈ టీం తోటి కొడతాం. లాస్ట్ మ్యాచ్ అయిపోయినాక కూడా ఇది అన్నావు, ఒక్క మ్యాచ్కి నా అని. ఈ మ్యాచ్ కూడా సేమ్ అంతే. లాస్ట్ మ్యాచ్ తో పోలిస్తే ఈ మ్యాచ్ చాలా ఇంప్రూవ్ చేస్తున్నారు బ్యాటింగ్ పరంగా, కానీ బౌలింగ్ కూడా చాలా పర్లేదు, కానీ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి చాలా ఫీల్డ్స్ లో. లైక్ ఫీల్డింగ్ కూడా బాగాలేదు, బట్ ఫార్ బెటర్ దెన్ లాస్ట్ మ్యాచ్. సో ఇట్స్ ఆన్ ద పాజిటివ్ సైడ్, ప్రోగ్రెస్ అవుతున్నారు. యా, సో అన్ని మాట్లాడుకుందాం. అన్ని మాట్లాడుకుందాం. సీజన్ అయిపోద్దేమో చూసుకోవాలి అదొకటి. వేయండి కానివ్వండి, టైం నడుస్తుంది. యా, సో మ్యాచ్లోకి వెళ్ళే ముందు అన్నీ మాట్లాడుకుందాం, అన్నీ డిస్కస్ చేద్దాం. మ్యాచ్ ఏమైంది, చెన్నై పిచ్ ఎందుకు అలా మారిపోయింది, సిఎస్కే టాప్ పర్ఫార్మర్స్ ఎవరు. సో దానికంటే ముందు మీరు కానీ వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియోస్ చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. అండ్ మీరు కానీ వీడియో చూస్తుంటే ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ యాజ్ వెల్. వచ్చే 200-300 వ్యూస్ కూడా కొంచెం పెంచండి అయ్యా. మీరు కానీ సబ్స్క్రైబ్, లైక్స్, వ్యూస్ పెంచితే మాకు కూడా కొంచెం మోటివేషన్ వస్తుంది. యా, ఓకే, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు పంజాబ్. రుతురాజ్ కూడా సేమ్ అదే చేద్దాం అనుకున్నాడంట, బట్ జియో యాక్చువల్ గా అంత ఎక్కువ కనపడలేదు. సో ఇద్దరికి సేమ్ వికెట్ అని చెప్పారు, పెద్ద డిఫరెన్స్ అయ్యేది కాదు. కానీ నన్ను అడిగితే డిఫరెన్స్ ఎక్కడ వచ్చిందంటే బ్యాటింగ్ పర్లేదు. ఓపెనింగ్ సంజు అవుట్ అయినా కానీ దాని తర్వాత ద వే మెయిన్ 200 రీచ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఆయుష్ మాత్రే. అసలు ఏమన్నా ఆడాడా? లైక్ లాస్ట్ సీజన్ లో ఎలాంటి ఫామ్ చూపించాడు సేమ్ అదే కంటిన్యూ చేశాడు. అసలు అనిపించదు అంత జనరల్ గా అంత హైట్ ఉన్నాడు, చిన్న పిల్లడులా అనిపిస్తాడు. ఆ షార్ట్ బాల్స్ ని లెగ్ సైడ్ కొట్టడం, స్ట్రైట్ కొడుతున్నాడు. నాకు తను 6 కొట్టిన ప్రతి షాట్ నాకు క్యాచ్ ఏమో అనిపించింది ఇనిషియల్ గా. ప్రతి బాల్ అదేమో అలా పోతూనే ఉన్నాయి 6లు. చాలా బాగా ఆడాడు. అండ్ దాని తర్వాత తనతో పాటు ఆడిన గైక్వాడ్, యాక్చువల్ గా గైక్వాడ్ది కొద్దిగా మైనస్ అయింది ఇన్నింగ్స్ కి. అవును, ఆల్మోస్ట్ తను ఒక 25 బాల్స్ ప్లస్ ఆడాడు, కానీ పికప్ చేయలేదు. పికప్ చేద్దాం అనుకున్న ఫస్ట్ బాల్ అవుట్ అయ్యాడు. గైక్వాడ్ ఏమైందంటే కోహ్లీ లాగా పికప్ చేద్దాం లాస్ట్ అనుకుంటాడు, ఎవరు చూస్తే ఆ టైంకి వచ్చేలో అవుట్ అయిపోతారు. చాలా మ్యాచెస్ అలాగే అయిపోయాయి. ఏదో 1 or 2 మ్యాచెస్ క్లిక్ అయ్యాడు, కానీ చాలా మ్యాచెస్ లాస్ట్ తో కొడతాం అనుకుంటాడు. లేదన్న చూడు, కావాలంటే కొన్ని మ్యాచెస్ ఇట్లా అవుట్ అవుతాడు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కవర్ చేస్తాడు లాస్ట్ లో. బ్రో రుతురాజ్ కి చాలా మంచి యావరేజ్ స్ట్రైక్ రేట్ ఉంది బ్రో. అట్లేం కాదు, మంచిగా ఆడతాడు. కాకపోతే ఈ మధ్య లాస్ట్ సీజన్ ఆడలేదు, అండ్ ఈ సీజన్ కూడా బ్యాట్ గా స్టార్ట్ చేశాడు. పర్లేదు, ఈ విల్ బి బ్యాక్. ఇంకో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మెయిన్లీ రుతురాజ్ ఇన్నింగ్సే కొంచెం డిఫరెన్స్ ఏమో అనిపించింది. ఎందుకంటే రుతురాజ్ కానీ కొంచెం ఫాస్ట్ ఆడి ఉంటే మేబీ ఇంకొక 10 runs ఎక్కువ వచ్చేటివేమో సిఎస్కేకి. 220 అలా కొట్టేవాళ్ళేమో. ఏమో నాకైతే ఎందుకంటే 230 చేసిన పెద్ద డిఫరెన్స్ ఉండేది కాదు. ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ క్లోజ్, లైక్ 18.5 18.4 లో కంప్లీట్ చేశారు. పెద్ద డిఫరెన్స్ అయ్యేది కాదు. మెయిన్ ఏంటంటే బౌలింగ్ ఒక ప్లాన్ లేదు. ఆ ప్లాన్ పోయిందంటే వేరే ఇంకో ప్లాన్ లేదు. ఒక్కటే ఏంటో వేసుకుంటే వెళ్ళిపోయారు బౌలింగ్. ఒక్కరికి కూడా క్లియర్ మైండ్ లేదనిపించింది. ప్లస్ దానికి తోటి ఫీల్డింగ్ ఎంత లేజీగా చేశారంటే, ఒక్కరని కాదు అందరూ చేతులకు వచ్చిన బాల్స్ వదిలేయడం, ఓవర్ త్రోలు చేయడం. అండ్ బ్యాటింగ్ లో అయితే దుబే యాక్చువల్ గా లాస్ట్ లో నిలబడి ఫస్ట్ మ్యాచ్ లో అన్నట్టు అగ్రెసివ్ గా బాల్ టు బాల్ కొట్టకుండా కొద్దిగా నిలబడ్డాడు. లాస్ట్ లో మంచి ఫినిషింగ్ ఇచ్చాడు. అండ్ ప్రశాంత్ వీర్ యాక్చువల్ గా ఇంకా మేబీ అంత ఫస్ట్ కదా, షార్ట్ బాల్స్ యాక్చువల్ గా పాపం ఆడలేకపోతున్నాడు. తనకు అన్ని షార్ట్ బాల్స్ వేసారు.
అన్ని ఊపుతున్నాడు, కనెక్ట్ అవ్వట్లేదు. ఇంకోటి చూసావు గమనిస్తే సేమ్ జడ్డు తన యంగ్ స్టేజ్ లో ఎట్లా ఆడేవాడు, తను యంగ్ గా ఉన్నప్పుడు సేమ్ అంతే ఉంది బ్యాటింగ్ స్టైల్, ఆ షార్ట్ బాల్స్ ఆడే తీరు. జడ్డు కూడా స్టార్టింగ్లో షార్ట్ బాల్స్కి స్ట్రగుల్ అయ్యేటాడు అప్పట్లో. యా అండ్ ఇంకోటి మధ్యలో సర్ఫరాజ్ ఖాన్ కూడా చాలా బాగా ఆడాడు మధ్యలో. అసలు మెయిన్ మొమెంటం చేంజ్ చేసింది మధ్యలో మళ్ళీ సర్ఫరాజ్ ఖానే. ఎస్ ఎస్ అసలు ఏంటి ఇక్కడ ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టలేదు, తెలివిగా బ్యాట్ అటు చూపిస్తాడు ఇటు చూపిస్తాడు, ఒకసారి అప్పర్ కట్ ఆడతాడు, చాలా తెలివిగా భలే ఆడాడులే సార్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సర్ఫరాజ్ నుంచి యాక్చువల్లీ. కూడా అలాగే ఆడేవాడు అన్న, స్పిన్నర్స్ కి కొన్ని మంచి చికి షాట్స్ ఇలాగే ఆడేవాడు. స్మార్ట్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్, పవర్ ఎక్కువ యూజ్ చేయకుండా స్మార్ట్ ప్లేయర్, స్వీప్స్ బాగా ఆడతాడు, బిహైండ్ ద స్క్వేర్ బాగా ఆడతాడు జనరల్గా. యా సో ఇవాళ 2 పాజిటివ్స్ అదే, లైక్ ఒకటి ఆయుష్ మాత్రే అండ్ 2 సర్ఫరాజ్ ఖాన్. మీకు ప్రివ్యూస్ ఉంటే కొంచెం ఫైర్ పవర్ ఉండేదన్న, వాళ్ళు ప్రివ్యూస్ మిస్ అవుతున్న వల్ల మీరు కొంచెం మిస్ అవుతున్నారులే. కానీ చాలా ప్రివ్యూస్ అంటే చాలా మిస్ అవుతున్నాం. ఇక్కడ బౌలింగ్ లో చూస్తే ఈ ఖలీల్ అహ్మద్ ఇంతకుముందు వికెట్ తీసేవాడు, అందులో ఖలీల్ అహ్మద్ ఏ వికెట్ టు వికెట్ వేయట్లేదు నన్ను చూసావా, గమనించావా? వికెట్స్ అటాక్ చేయట్లేదు ఫస్ట్ ఓవర్ నుంచి, అంత స్వింగ్ చూస్తాడు బ్రో, స్వింగ్ అవుతుంది ఇవాళ. కాదు ప్రాబ్లం ఏమైందంటే తను అనుకున్న దానంటే ఎక్కువ స్వింగ్ అవుతుంది, ఎక్కడ పిచ్ చేయాలో అర్థం కావట్లేదు. మరి వైడ్ వేస్తున్నాడు లేదా లెగ్ స్టెమ్ కి వెళ్ళిపోతున్నాడు. దానికి తోడు ప్రియాంశ్ ఆర్య షార్ట్ బాల్ చాలా బాగా ఆడుతున్నాడు. అలాంటి ప్రియాంశ్ ఆర్యకి మళ్ళా షార్ట్ బాల్స్ వేసారు, ఫీడ్ చేశారు మంచిగా. ఆల్మోస్ట్ లైక్ 3 షార్ట్ బాల్స్ 4 షార్ట్ బాల్స్ వేసారు, 6 లే కొట్టాడు. నేను లాస్ట్ ఇయర్ ప్రియాంశ్ ఆర్య షార్ట్స్ చూసా, షార్ట్ బాల్ కి అసలు ఈజీగా బ్రిస్ట్ వర్క్ తో అలా 6 కొట్టేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ కూడా సిఎస్కే తో సేమ్ ఆల్మోస్ట్ ఇదే బౌలింగ్ లైనింగ్ అటాక్, సేమ్ ఎలా అయితే పిక్ చేశాడో సేమ్ అలాగే కొట్టాడు ఈజీగా, అంతే. మరి అంత ఎఫర్ట్లెస్ గా కొట్టేస్తున్నాడు 6 మాత్రం షార్ట్ బాల్స్. అదే లైక్ మ్యాట్ హెన్రీకి ఆ వికెట్ పడకపోతే మ్యాచ్ ఇంతవరకు వచ్చేది కాదు. అదే ప్రాబ్లం బ్రో. బౌలింగ్ అయితే బ్యాటింగ్ పర్లేదు, పుల్డ్ ఆఫ్, కానీ బౌలింగ్ అయితే సరిగ్గా లేదు. ఒకరికి కూడా ప్రాపర్ ప్లాన్ అంటూ లేదు. స్పిన్నర్స్ ఇద్దరు ఫెయిల్ అయ్యారు ఇవాళ. సో ఎవరు కొద్ది బౌలింగ్ బాగాలేదంటే నాకు ఒక మేజర్ క్వశ్చన్ ఏంటంటే, జనరల్గా సిఎస్కే అనగానే, సిఎస్కేలో మ్యాచ్ అనగానే మనం మెయిన్గా వచ్చేది స్పిన్నింగ్ పిచ్చెస్ కదా. కానీ ఎందుకో మన T20 వరల్డ్ కప్ నుంచి పిచ్చెస్ బాగా బ్యాటింగ్ అవుతున్నాయి చెన్నైలో. ఇవాళ కూడా అసలు కొంచెం కూడా స్పిన్ అవ్వలేదు స్పిన్నర్స్కి, అంటే కొంచెం అయింది డ్రై ఉండడం వల్ల డ్యూ రాలేదు కాబట్టి, బట్ అనుకున్నంతగా స్పిన్నర్స్కి హెల్ప్ కాలేదు పిచ్లో. సో చెన్నై పిచ్ కూడా నాకు తెలిసి రీసెంట్గా రీలే చేశారు గ్రౌండ్లో. సో అప్పటి నుంచి ఎప్పుడైతే చేశారో అప్పటి నుండి చెన్నై పిచ్ మరి అప్పుడున్నంత స్పిన్ అవ్వట్లేదు, స్పిన్నర్స్కి అంత హెల్ప్ ఉండట్లేదు. ఇవాళ ప్రాబ్లం అదే. ఫస్ట్ పేసర్స్ ని కొట్టారు, సరే స్పిన్నర్స్ ని తీసుకొచ్చి స్పిన్నర్లే కొట్టారు. లైక్ పాపం రుతురాజ్ కి ఎవరికి వల్ల కూడా బాల్ అర్థం కాలే, ఒక్కరు కూడా డీసెంట్ గా వేసింది లేదు, అందరూ అబౌట్ 10-11. అంశుల్ కాంబోజ్ వికెట్స్ తీస్తున్నాడు కానీ రన్స్ ఎక్కువ ఇచ్చేస్తున్నాడు పాపం. అంశుల్ కాంబోజ్ కంట్రోల్ లేదు బ్రో. అవును, మొత్తం ఇట్లా షార్ట్ ఫైన్ లెగ్ పెట్టుకుంటాడు, థర్డ్ మ్యాన్ పెట్టుకుంటాడు, థర్డ్ మ్యాన్ షార్ట్ ఆఫ్ లెంత్ వేస్తాడు, కొట్టండి అని చెప్పి కరెక్ట్ గా అవుట్ సైడ్ ఆఫ్ స్టెంప్. అది బ్యాటింగ్ కదా బ్రో, కాదు చాలా ఫీల్డ్ సెట్ ఒకటి పెట్టుకోవడం, బాల్ ఎక్కువ అయిపోయడం. ఏదో వికెట్ కూడా అది ఫుల్ టాస్ పడింది కూపర్ కాలనీ. ఏదో జాగ్రత్త టవర్ వికెట్లు పడతాయి చూడు, ఏదో బాల్ వేస్తే వికెట్ పడతాయి, అప్పుడు అలాగే ఎప్పుడో ఒక వికెట్ పడుతుంది కానీ కంట్రోల్ ఉండట్లేదు అసలు. నాకేమనిపించిందంటే ఇప్పుడు ఇంతకు ముందు సరే పోనీ లైక్ 2023 అనుకుంటా, లైక్ తుషార్ దేశపాండే అప్పుడు ఓన్లీ హోప్. తుషార్ దేశపాండే అంత యాక్యురేట్ బౌలర్ కాదు, కాకపోతే తన ఫీల్డ్ సెట్ కి తను అనుకున్న దానికి ఎగ్జిక్యూట్ చేసేవాడు. ఇవాళ ఏమనిపిస్తుంది అంటే సిఎస్కే కి ఒక ప్రాపర్ ప్లాన్ లేదు. బౌలర్స్ వస్తున్నారు వేస్తున్నారు కానీ ఒక ప్లాన్ కి తగ్గట్టు వేద్దాం, దానికి తగ్గట్టు ఫీల్డ్ సెట్ కి తగ్గట్టు వేద్దాం అన్నట్టు అసలు ఏమీ లేదు. జస్ట్ వస్తున్నారు వేస్తున్నారు, అంత ప్రీ ప్లాన్డ్ గా అనిపించలేదు మా వాళ్ళు. మీరు మెయిన్ మాట్లాడుతుంది సంజు గురించి. సంజు గురించి ఏం చెప్పా, మీరు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు సంజు ఆడాలనుకున్నప్పుడు ఆడదని చెప్పా కదా, అదే జరుగుతుంది. నాకు తెలిసి ఒక 50 మ్యాచ్ ఫామ్ లోకి వస్తాడు, లేదా మాతో ఫామ్ లోకి వచ్చినా చెప్పలేదు. సంజుకి పొటెన్షియల్ ఉంది బ్రో, ఆడతాడు. కాదు బౌలింగ్ ఇట్లుంటే ఎక్కడి నుంచి ఎవరిని పెట్టుకోవాలి. ఇంకా ఉన్నది ముఖేష్ చౌదరి ఒక్కడే డగ్అవుట్ లైక్
పోనీ అంశుల్ కంబోజిని తీసేద్దామన్నా ఇంకా ఆప్షన్స్ కూడా కనపడదు. ఒక లెఫ్ట్ ఆర్మర్ ఉన్నాడు, గుర్పన్నిత్ సింగ్ అని ఒకరు ఉన్నారు అనమాట. అతను బాగా అసలు ఇండియా ఏ కాంటాక్ట్ నేను చూసుకోండి మ్యాచ్ వాళ్ళు జనరల్ గా పర్ఫార్మ్ చేసింది చూడలేదు కదా మనం, నేనైతే చూడలేదు, సో కామెంట్ చేయలేదు. సో బట్ నాకు తెలిసి సంజు కూడా నెక్స్ట్ మ్యాచ్ ఆడకపోతే ఇది ఒక కన్సిస్టెంట్ ప్యాటర్న్ లాగా అయిపోయింది సంజుకి. ఏంటంటే ఒక స్ట్రింగ్ ఆఫ్ లో స్కోర్స్, మళ్ళీ ఒక స్ట్రింగ్ ఆఫ్ హై స్కోర్స్, మళ్ళీ స్ట్రింగ్ ఆఫ్ లో స్కోర్స్. ఈ ఇన్కన్సిస్టెన్సీ ప్రాబ్లం మళ్ళీ సంజు రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఒక్కసారి మళ్ళీ స్ట్రింగ్ ఆఫ్ లో స్కోర్స్ వచ్చినాయనుకో సంజు కూడా లో కాన్ఫిడెన్స్ ఫీల్ అయిపోతాడు. అప్పుడు లాస్ట్ ఇయర్ కూడా సేమ్ గైక్వాడ్ ఇంజూర్ అవ్వడంతో సిఎస్కే బ్యాటింగ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. లైక్ పవర్ ప్లేలో ఎక్కువ రన్స్ కొట్టకపోవడం అట్లా అయిపోయింది. ఇవాళ కూడా సంజు అవుట్ అవ్వగానే వెంటనే రుతురాజ్ గైక్వాడ్ అందుకోలేకపోయాడు. సో వాళ్ళకి మెయిన్ సిఎస్కేకి బ్యాటింగ్లో పవర్ ప్లేలో రన్స్ రావాలంటే సంజు ఆడాలి. రుతురాజ్ ఒకవైపు స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఛాన్స్ వచ్చినప్పుడు బౌండరీ కొట్టినా వాళ్ళు మెయిన్గా మీకు సిఎస్కేలో మీకు ఫస్ట్ పవర్ ప్లేలో ఎక్కువ రన్స్ కొట్టాలంటే పక్కా సంజు ఫామ్లోకి రావాలి, సంజు ఆడాలి. ఇవాళ ఏదో ఆయుష్ మాత్రం కాపాడాడు కానీ కష్టం. ఆయుష్ మాత్రం కూడా స్టార్టింగ్లో కొంచెం కొన్ని బాల్స్ 4-5 బాల్స్ డాట్స్ ఆడిండే, తర్వాత లాస్ట్లో మళ్ళీ 4th ఓవర్ నుంచి పికప్ అయ్యాడు. లైక్ అంటే ఆ ఇంటెంట్ జనరల్ గా గైక్వాడ్ ఆ ఇంటెంట్ చూపెట్టలేదు. యాంకర్ ఇన్నింగ్స్ ఆడదాం అనుకుంటాడు, ఐదర్ సంజు లేదా తర్వాత వచ్చే ఆయుష్ మాత్రమే ఆడాలి. నెక్స్ట్ మ్యాచ్ చూసుకుందాం, సండేనే ఉంది కదా ఆర్సీ వర్సెస్ సిఎస్కే ద రైవల్రీ. పంజాబ్ గురించి ఎక్కువ మాట్లాడలేదు కానీ పంజాబ్ యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ లాగే చాలా స్ట్రాంగ్ గా ఉంది టీమ్, బ్యాటింగ్ బౌలింగ్ చాలా బ్యాలెన్స్డ్ గా బాగుంది. మళ్ళా ఐ థింక్ దే విల్ గో టు క్వాలిఫైర్స్ ఈజీలీ. వాళ్ళ బ్యాటింగ్ నెంబర్ 8 మార్కో యాన్సన్ బ్రో, వాళ్ళ బ్యాటింగ్ డెప్త్ ఘోరంగా ఉంది అసలు. ప్రియాంక్ షారీ ఏం కొట్టాడు స్టార్టింగ్ లో, క్రేజీ. నాకు ప్రియాంక్ షారీ చూస్తుంటే అభిషేక్ శర్మనే గుర్తొచ్చింది బ్యాట్ స్వింగ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాట్ స్వింగ్ సేమ్ అభిషేక్ శర్మలానే అనిపించింది, షార్ట్ బాల్స్ కొట్టడం కానీ అదంతా. ఒక స్టేజ్ లో 9 balls లో 39 ఉండే. 9 balls 10 balls 39 లేదు అరౌండ్ బాల్ అవుట్ లే 9 balls 39 కాదు, 11 balls 10 balls 39 ఉన్నాడు. 10 balls లే 10 balls 39 లే 10 balls ఆల్మోస్ట్ ప్రతి బాల్ 4. నాకు ఎక్కడో చిన్న హోప్ ఉండే 10 balls 39 ఉన్నప్పుడు ఇంకా 2 6లు కొడితే మళ్ళీ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ మ్యాచ్ చేస్తాడేమో అని చిన్న హోప్ ఉండే. మా డాడీ కూడా అదే అన్నారు. కానీ పాపం హెన్రీ అవుట్ చేయడం వల్ల ఎలాగైనా గెలిచాలి పంజాబ్, తొందరగా. బట్ పంజాబ్ స్క్వాడ్ స్ట్రాంగ్ గా ఉంది. శ్రేయస్ అయ్యర్ మంచి నాక్ ఫస్ట్ మ్యాచ్ లో తను ఆడకపోయినా కానీ శ్రేయస్ అయ్యర్ ఎప్పట్లాగే స్మూత్ గా అస్సలు ప్రెషర్ ఉండదు, కూల్ ఆడుకుంటూ వెళ్ళిపోతాడు, అవసరం అయినప్పుడు 6లు కొడతాడు. అలాంటి ప్లేయర్ ని T20 టీమ్ లో ఎందుకు ఉండడా అనిపిస్తుంది నాకు శ్రేయస్ చూసిన ప్రతిసారి. సో కెప్టెన్సీ. సో ద బిగ్ క్వశ్చన్ ఏంటంటే MS ధోని వాళ్ళ మ్యాచ్ ఆడుంటే మరి సిఎస్కేకి ఏమైనా ఛాన్సెస్ ఉండేవా అంటే బిగ్ క్వశ్చన్ అది అడుగుతున్నాను. ఎందుకంటే ధోని లేడు కదా, ధోని ఉండుంటే ధోని మ్యాచ్ ఆడుంటే ఏమైనా టాక్టికల్ గా హెల్ప్ చేసేవాడు ఫీల్డ్స్ లో బౌలర్స్ కి. బ్యాటింగ్ లో ధోని ఏమన్నా లైక్ పెద్ద స్కోర్ చేసి స్కోర్ ని తీసుకెళ్తాడని అనుకోను కానీ మేబీ ఆన్ ద ఫీల్డ్ కొన్ని టాక్టికల్ డెసిషన్స్ తీసుకున్నాడేమో అనిపించింది. లైక్ అది మిస్ అయింది అనిపించింది. లైక్ డెత్ లో ఒక ప్రాపర్ ప్లాన్ లేకుండా వేస్తున్నారు బౌలర్స్. మేబీ ధోని ఉండుంటే ఏమన్నా టాక్టికల్ డెసిషన్స్ ఏమన్నా వర్కౌట్ అయ్యేమో, అది కూడా అవుతాయని చెప్పలేము. లాస్ట్ ఇయర్ కూడా ఓడిపోయారు కదా, మేబీ డిఫరెంట్ గా ఉండేదేమో, వర్కౌట్ అయ్యేమో అనిపించింది అదొక. సో నెక్స్ట్ సిఎస్కే మ్యాచ్ వర్సెస్ ఆర్సీబీ సండే రోజు ఏమైనా ప్లేయింగ్ లెవెన్ ఏమైనా చేంజెస్ చేస్తావా ఇన్ టర్మ్స్ ఆఫ్ బౌలింగ్? బ్యాటింగ్ ఎలాగో బాగానే ఉంది, బౌలింగ్లో ఏమైనా చేంజెస్ చేస్తావా మరి సండే రోజు మ్యాచ్కి ఆర్సీబీకి? అసలుకే చిన్న గ్రౌండ్, అసలుకే బ్యాటింగ్ గ్రౌండ్ ఉన్న వాళ్ళు 16 ఓవర్లో 200 కొట్టారు. పెద్ద చేంజెస్ అంటే ఆప్షన్స్ కూడా లేవు కదా, ఉన్న ఒకటే ఆప్షన్ జాక్ ఫోక్స్ తీసుకురావాలి ఎక్స్ట్రా. యాక్చువల్గా ఇప్పుడు ఓన్లీ 3 ఫారినర్స్ ఆడుతున్నారు టీమ్ లో. ఇవాళ ఇంకొక ఆప్షన్ ఉంది, కావాలంటే తెచ్చుకోవచ్చు. ప్రశాంత్ వీర్ ని కూర్చోబెట్టి, ఎలాగో ప్రశాంత్ వీర్ బ్యాటింగ్ చేయలేదు, బౌలింగ్ ఇవ్వలేదు, మేబీ అదొక్క చేంజ్ చేస్తే చేయొచ్చు. మేబీ రాహుల్ చౌర్ ప్లేస్ లో ఓటర్ని తీసుకురావచ్చు కదా, ఓటర్ని బ్యాటింగ్ కూడా చేస్తాడు. నెక్స్ట్ ఇద్దరు స్పిన్నర్స్ అవసరం ఉండదు బెంగళూరు, మోస్ట్లీ 4 స్విమ్మర్స్ ని తీసుకొని వస్తారు. అది సో అది గైస్, మీరేమైనా చేంజెస్ చేస్తారా సిఎస్కే ప్లేయింగ్ లెవెన్లో ఆర్సీబీతో మ్యాచ్లో? మీరు కమెంట్ చేయండి మీ ప్లేయింగ్ 11. అండ్ అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బై బై.